వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ఏ హీరో అంటే ఇష్టం బాగా? నాకా సార్ నవ్వుతున్నాను. యాక్చువల్లీ సార్ నేను చూస్తాను సినిమాలు అవి తక్కువ, కాకపోతే నాకు నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. అమ్మో, అందుకే రఘు గారు మిమ్మల్ని ఏరి కోరి పెళ్లి చేసుకున్నారు. నాకు చాలా ఇష్టం సార్, నాకు పాత సినిమాలు చాలా ఇష్టం. మీ వారు కొరియోగ్రఫీ చేసిన సాంగ్ లో మీకు నచ్చిన పాట? ఇదేదో బాగుంది చలి, ఇదే నా ప్రేమంటే మరి. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎంతో ముద్దుగా తీసాడు, ఎంతో బాగా తీసాడు అలా అసలు. ఉంటారా రియల్ లైఫ్ లో ఇంట్లో? నెయిల్ పాలిష్ చేస్తూ ఏం లేదు, ఒకసారి నాకు ఏంటి దాన్ని ఏమంటారా, నెయిల్ పాలిష్ చేద్దామని ట్రై చేశాడు, కానీ నాకు నెయిల్ పాలిష్ ఇష్టం లేదు. ఓకే, అసలు మీకు సోకులు అవ్వటం ఇష్టం లేదు నాకు, అంత పూర్తిగా అసలు అర్థమైపోయింది. రాళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది సార్ ఆ నెయిల్ పాలిష్, దీని మీద ఇంకో రాయి బరువు పెట్టినట్టు ఉంటుంది. ఓకే బాగుండదు నెయిల్ పాలిష్ యాక్చువల్లీ. ఓకే, అది వేద్దాం చాలా మంచిగా మంచి కలర్ ఏదో తీసుకొచ్చి పాపం కూర్చుని ఇలా వేసి ఆ సాంగ్ నేను ఆ సాంగ్ పెట్టా? పుస్తకం చదువుకుంటా. లేదు, ఏదో పాడుకుంటున్నాడు పాపం, పాడుకుంటే ఇలా వేస్తున్నాడు, పుస్తకం చదువుకుంటున్నాను, నాకు తెలియలేదు. చూస్తే నెయిల్ ఎవరా నెయిల్ పాలిష్ చేశారు, నాకు ఇష్టం లేదని తెలీదా మీకు అని ఇలా చూస్తే తినున్నాడు. పొట్టి నీకు నెయిల్ పాలిష్ చేద్దాం అనుకున్నాను, నీకు ఇష్టం లేదని. నాకు అస్సలు ఇష్టం లేదు బుజ్జి, దయచేసి చెరిపోయివా. చెరిపేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాపం ఏమీ ట్రై చేయలేదు. సో దీని ఇలా ఉంటుందని ఏదన్నా హీరో దగ్గర చెప్పారు అసలుకి? నేను ఎందుకు చెప్పడం? ఫ్రెండ్సే కదా అంతా. అంటే అవమానించావు నువ్వు నన్ను గోపిచంద్ అన్న ముందర ఒకసారి. అవునా? ఆ సమోసా ఇష్టం అన్నాడు. అంటే నేను అన్నాను, ఇప్పుడు సమోసా పట్టి చేయడానికి చాలా టైం పడుతుంది, సమోసా పట్టి కొనుక్కొద్దాము అన్నాను. నేను సమోసా పట్టి ఒక్కటే కొనుక్కున్నాను, మిగిలిన సరుకులను ఇంట్లోకి అవి ఇవి ఇవి అవి అని తను 5,000 బిల్ చేశాడు. చేసి నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తే తీసుకెళ్తుందండి, తీసుకెళ్లి సమోసా చేస్తానని చెప్పి 5,000 10,000 బిల్ చేస్తుందని చెప్పాడు అక్కడ. అంటే 20 రూపాయలతో పోయేది 5,000తో పోయింది. అది నీ 5,000, నాది 20 రూపాయలే. అలాగే చెప్తాడు. వంట చేస్తావా ఇంట్లో? నేనా చేయను, కానీ ఎప్పుడో ఒకసారి బాగా చేస్తాడు, నేను మంచిగా ఇంట్రెస్ట్ ఎప్పుడన్నా చేశాను, చాలాసార్లు చేశాను, కానీ కాకపోతే ఆ టైంలో ఇంకా వీళ్ళు కూడా భయంకరంగా ఎంకరేజ్ చేస్తారు, అసలు మామూలుగా లేదు టేస్ట్. సూపర్ గా వండుతాను. అంటే స్టార్టింగ్ లో ఎలా ఉండేది అంటే చెప్పాను కదా, ఆ కొరియోగ్రాఫర్ నుంచి హస్బెండ్ కి ఇట్లా టర్న్ అయ్యే ఫేజ్ లో మా అమ్మ మా అత్తయ్య గారు ఏవో ఒలుచుకుంటున్నారు. వేరుశెనగ గుళ్ళో ఎవరో తెచ్చి బస్తా పోసాడు, వాళ్ళు కింద కొట్టి ఒలుస్తుంటే మీరు చాలా కష్టపడుతున్నారు అది ఇది అని చెప్పి లోపలికి వెళ్ళి ఓట్స్ వండాడు. ఓట్స్ ఏముంది నా బొంద, అది ప్యాకెట్ తీసి అందులో వేసి నీళ్లు వస్తే అదే అవుతుంది, దానికి ఏదో కష్టపడిపోయినట్టు అది తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చాడు. నేను నా పని నేను చేసుకుంటూ దగ్గరకు వచ్చి అంటాడు, ఇట్లా వచ్చాడు లోపల నుంచి, ఇట్లా వచ్చి ఏయ్ నన్ను మళ్ళీ వండొద్దని వండమని చెప్పకు, నేనే చేస్తాను. వాళ్ళిద్దరు పని చేస్తున్నారు, నువ్వేమో బస్తాడు తెచ్చి పోసావు, వాళ్ళు నీకు చేస్తుంటే నువ్వు వండింది జస్ట్ ఓట్స్, 2 నిమిషాలు కూడా పట్టలేదు. నన్ను చెప్పకు, నన్ను చేయకంటావేంటి నువ్వు? బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తావా? ఏమి లేదు, అంత సీన్ లేదు. నేనే ఏడవాలి, వెళ్దాము ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాము అంటే ఏదో మెల్లగా ఏదో బయలుదేరి వస్తాడు. మొన్నే కదా బెంగళూరు వెళ్ళాం, 4 days 5 days అన్నా. చాలా బాగా వెళ్ళాము బెంగళూరు, ఎంత బాగా వెళ్ళాము. వెళ్ళి నేను మా అమ్మాయి ఏమో మా చుట్టాల ఇంట్లో ఉన్నాము, తిని చాలా హ్యాపీగా వెళ్ళి హోటల్లో ఉన్నాడు, ఎంజాయ్ చేశాడా. ఏంటంటే వాళ్ళకి పాపం ఇబ్బంది అవుతుంది, పొట్టి మనందరం ఇంట్లో ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అని తిని అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము. మా అమ్మాయి ఏమో బెడ్రూమ్ హోటల్, నాకేది బెడ్రూమ్ హోటల్ అని ఏడ్చింది. సో ఒకతే పాప, ఒక్కతే. సెకండ్ కిడ్ ప్లాన్ లేదు ఇంకా ఇప్పుడు? కత్తినే చూడలేకపోతున్నామండి మేము. మళ్ళీ 5 years సాక్రిఫైస్ చేయాలి మీ కెరీర్ ని? సార్ ఆనందంగా సాక్రిఫైస్ చేస్తా సార్, సాక్రిఫైస్ అని కూడా అనుకోను సార్. నిజంగా ఇంకో పిల్లాడో పిల్లో ఎవరిలో ఒకళ్ళు దేవుడి దేవుడు పుడితే హ్యాపీగా చూసుకుంటా సార్.
నాకు అయ్యో నేను పాడలేదు, అందులో అరే ఈ నేను ఇక్కడికి వెళ్ళా మధ్య ఏమనుకోను నేను. ఇప్పుడు కూడా ఏంటంటే తనకి ఛాన్స్ ఏంటంటే ఇప్పుడు అదే ఈ వరల్డ్ పెరిగిపోయింది కదా, యూట్యూబ్ వరల్డ్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని కూడా యూనో తన టాలెంట్ అసలు తన వాయిస్ చాలా అద్భుతంగా ఉంది, ఇంట్లో ఏంటి అసలుకి? నేను అంటున్నాను, సాంగ్స్ తయారు చేసుకొని ఇండివిజువల్ గా యూట్యూబ్ ఛానల్ వదులుకోవచ్చు. వదులుకోవచ్చు, అవును. ఏమంటారు ఇండివిజువల్ మ్యూజిక్, Private albums. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆ. చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరిగిపోయినాయి కాబట్టి ప్రాబ్లం సో అంటే మాస్టర్ ఎక్కువ సంపాదించేస్తున్నారు కదా, ఎందుకు లేదు. లేదు. చాలు కదా, Rest ఎవరిలో ఒకరు తీసేసుకున్నారు. సంపాదించాలి. సార్ నేను ఇది వరకు కూడా సార్ నాకు ఏదన్నా ఒక సాంగ్ చేస్తే కొనుక్కోవాలనిపించింది. 10 లక్షలు మాస్టర్ ఏ బుజ్జి ఏంటి అంత సంపాదిస్తున్నారు? చెప్పనే లేదు. ఇప్పుడు సంపాదన ఎంత డబ్బు ఎక్కువైతుంటే అంత తలనొప్పులు పెరుగుతా ఉంటాయి. అంతే. సింపుల్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అంటారు. అంటే మనకు సాటిస్ఫైడ్ గా ఏదన్నా కనపడితే కొనుక్కోవాలి, కొనుక్కోగలము అనేంత వరకు ఉంటే చాలు. అంతే.